మన అజార్ బైకి మంత్రి పదవి ఇచ్చారు తెలుసు కదా. నిన్న సాయంత్రం మనం చెప్పినాం. ఏమంటారు అంటే మంత్రి అజారుద్దీన్ కు మైనార్టీ సంక్షేమం ఇచ్చారు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కూడా ఇచ్చారు, శాఖలు కేటాయించిన ప్రభుత్వం. కొత్తగా మంత్రివర్గంలో చేరిన మహమ్మద్ అజారుద్దీన్ కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఆయనకు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను అప్పగించింది. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసి మైనార్టీ సంక్షేమం ఇచ్చింది. ఇది రేవంతుల వారి నిర్ణయంతో జరిగింది. ఎందుకంటే అజారుద్దీన్ అనే వ్యక్తి మైనార్టీల తరఫున మన రేవంత్ అని పట్టుకొచ్చింది ఆ జూబ్లీస్ లో ఓట్ల కోసం. ఇప్పుడు ఏమంటే ఇగో నాకు జూబ్లీస్ లో ఓట్లు పడకపోయినా ఓకే, నాకేం ఫాయిదా లేదు, కానీ అజారుద్దీన్ అనే వ్యక్తికి హోంశాఖ నేను ఇయ్యా, ఒకవేళ హోంశాఖ ఏమంటే అన్ని నా కలిసి కూర్చుకొని మీ ముఖ్యమంత్రి చూడు దిగిపోతా, అన్ని మీరే తీసుకొని నేను పగ జరిగిపోదని బ్లాక్మెయిల్ చేసినట్ట. సో బ్లాక్మెయిల్ చేస్తాంలా అజారుద్దీన్ కు మంత్రి పదవిలో మైనార్టీ సంక్షేమ శాఖ మన ఢిల్లీ సర్టిఫైడ్ వాళ్ళు చెప్పిరట, వద్దు అయినా మరి మనోడు దిగిపోతా అంటే చెదిపోతుంది, దిద్దుదాం, 4 రోజులు లేట్ అయినా దిద్దుదాం, కానీ ప్రస్తుతానికి మైనార్టీ సంక్షేమం తీసుకో అని చెప్పేసి రాహుల్ గాంధీ, ఖర్గే సాబు, మన సోనియా గాంధీ నాయకత్వంలో వాళ్ళ సూచనల మేరకు మన కాకజర్ వంగి ఇటువైపు మళ్ళీ పోయి సరే ఓకే టీకే బాయ్ అని చెప్పేసి మైనార్టీ సంక్షేమం తీసుకున్నాం. ఇది ఒక రాష్ట్రంలో ఒక సంచలనం. ఎందుకంటే జూబ్లీస్ లో జస్ట్ ఆడ ఉన్న ఓట్ల కోసం, మైనార్టీ ఓట్ల కోసం ఈయన మంత్రి అయ్యాడు. ఇంకోటి ఈయనకి ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఎమ్మెల్సీ లేదు, ఏమీ లేదు, ఎగనామం పెట్టడమే లాస్ట్కి మిగిలింది. 6 నెలల్లో ఈయన ఎమ్మెల్సీ కావాలి. ఒకవేళ ఎవరిది అవకాశం లేదని వాళ్ళు అంటారు బీఆర్ఎస్ వాళ్ళు, ఎవరిది అవకాశం లేకపోతే ఈయన నీటి మూడలే గాలి దీపం పెట్టినట్టే ఉంది మంత్రి పదవి. ఇప్పుడు హోంశాఖ అనేది రేవంత్ రెడ్డి ఒడికియాడు, అది ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. మీరు ఏదైనా కానీ నేను చూసుకుంటే దాని సంగతి అన్న డిసైడ్ అయింది. ఇంకేంది, మరిన్ని పెట్టుబడులు పెట్టండి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చిండు. జర్మనీ క్యాన్సుల్ జనరల్ మైకేల్ బృందం కూడా సీఎంతో భేటీ అయింది. హైదరాబాద్ లో జీసీసీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. అన్న ఇంటర్నేషనల్ లీడర్, ఇంతసేపు మనం నల్లమల్లకే లీడర్ అనుకున్నాం, ఇంటర్నేషనల్ అమెజాన్ అడుగులో కూడా లీడర్ అయిపోయినట. మనకట స్కిల్ నేర్పించి మనందరికి ఉద్యోగాలు కల్పిస్తాడు. నిన్న జర్మనీ నేర్చుకో అంటాడు, నిన్న సాయంత్రం జర్మన్ నేర్చుకొని బాగా చదువుకోరు అంటాడు. అదేం జర్మన్ మరి నాకు తెలియదు జర్మన్ భాష, బ్రహ్మాండంగా చెప్తుండు. ఏదైనా పెట్టుబడులు అయితే ఫుల్, అసలు ఎన్ని 1 లక్ష కోట్లు పెడుతురా, లక్ష కాదు 10 లక్షల కోట్లు పెట్టినా మా అన్న డేంజర్ లెక్క వేరే ఉంటుంది. మా అన్నది ఎడబెట్టిరు రేవంత్ అన్న పెట్టుబడులు, నాకేం కనపడలేదే. నువ్వంటాను నీ మాటల్లో ఉన్న పెట్టుబడులు కానీ జనాలకు కనిపిస్తలేదు. ఏది 1,97,000 కోట్ల పెట్టుబడులు ఎడబైనవి అయి లెస చెప్పిరు, ఎదురొచ్చిన కాడ ఫ్లెక్సీలు పెట్టిరు, ఏడ పెట్టుబడులు కనిపిస్తలేవు, నీ మాటల్లో ఉన్నాయి పెట్టుబడులు, జనాలు పిచ్చోళ్ళని చేసుకుంటున్నాయి అంతే. ఆహా బాగుందా. గుత్తా అమిత్ రెడ్డి చైర్మన్ తెలంగాణ డైరీ డెవలప్మెంట్, ఏం పోషణ తెలియదు కానీ. సో యనుమల రేవంత్ రెడ్డి గారికట మరియు రాష్ట్ర మంత్రివర్గానికి ఉదయపూర్వక కృతజ్ఞతలు. యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించడం. మరి అయ్యా మురిసిపోతానమ్మా, బాగా ఇచ్చిండ్రా మురిసిపోతాను, అంతా లంగంలో పట్టుకొచ్చి మరి ఏం చేద్దాం. ముసలు ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్పినా 21 ఏళ్ళలోని ఎమ్మెల్యే చేద్దాడు, నేను 21, జస్ట్ 19 19 మీరు 6 పెట్టుకున్నారు, 69 అనుకోకరి, 19 ఆయన మాటలు ఏమో పొడుగుంటాయి, చేతులేమో గిత పోతాయి. సోరోడిన కళ్ళ ఇంత గుంతలు వచ్చినాయి, ఆయన సోరోడు. ఇప్పుడు